హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సీతాఫలం కస్టర్డ్ ఐస్ క్రీమ్ని తయారు చేసి చూపించబోతున్నాను. ఈ కస్టర్డ్ ఐస్ క్రీమ్ని చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. చాలా ఎమ్మీగా ఉంటుందండి. మనం బయట దొరికే న్యాచురల్ సీతాఫలం ఐస్ క్రీమ్ లాగానే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఫస్ట్ మనం సీతాఫలం గుజ్జును గింజలు లేకుండా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1/2 లీటర్ వరకు పాలను యాడ్ చేసుకోవాలి. ఈ పాలు మరిగేలోపు మనం వెనిలా కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి. వెనిలా ఫ్లేవర్ అయితే కస్టర్డ్ బాగుంటుందండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని దీనిలో 2 టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, 1/2 కప్పు పాలు యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఈ లోపు పాలు పొంగొస్తున్నాయి కదా. ఇప్పుడు గరిటెతో కలుపుకుంటూ పాలు అడుగు అంటకుండా లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇలా పాలు మరిగాక ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలను ఒకసారి బాగా కలిపి ఈ పాలను యాడ్ చేసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఈ కస్టర్డ్ పాలని పాలలో వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే అడుగు అంటుకొని ఉండలు కట్టేసి కస్టర్డ్ టేస్ట్ మారిపోతుందండి. అందుకోసం లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉన్నారంటే కాస్త చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత దీనిలో 1/2 కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి. మీకు సరిపడే స్వీట్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఇలాగే కలుపుకుంటూ షుగర్ అంతా కరిగిన తర్వాత లో ఫ్లేమ్లో 2 లేదా 3 నిమిషాల పాటు ఉడికించండి. చూడండి, ఇలా దగ్గరికి వచ్చి చిక్కబడిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత దీన్ని అంతటిని ఒక బౌల్లోకి వేసుకొని విస్కర్తో ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా చేయడం వల్ల వేడి మీద కట్టిన మేగడంతా ఉండలు లేకుండా స్మూత్ క్రీమ్ లాగా తయారవుతుంది. లేదంటే మీరు మిక్సీలో వేసైనా సరే ఒకసారి బ్లెండ్ చేశారంటే స్మూత్ క్రీమ్ లాగా రెడీ అవుతుంది. ఒకవేళ ఈ కస్టర్డ్ కొంచెం గట్టిగా అయితే కనుక కాచి చల్లార్చిన పాలను కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్మూత్ క్రీమ్లా తయారైన తర్వాత మనం ముందుగా గింజలు తీసి పెట్టుకున్న సీతాఫలం గుజ్జును 1 కప్పు యాడ్ చేసుకుని బాగా కలిపేసుకోవాలి. అలాగే దీనిలో నెయ్యిలో వేగించిన బాదం జీడిపప్పును కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి మూత పెట్టేసి డీప్ ఫ్రీజర్లో కనీసం 8 గంటల పాటు ఉంచండి. ఇలా 8 గంటల పాటు ఫ్రీజర్లో పెట్టిన తర్వాత ఎలా ఉందో చూసేద్దామండి. చూడండి, చాలా చక్కగా ఐస్ క్రీమ్ లాగా గట్టిగా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని చాక్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునే బౌల్లోకి కస్టర్డ్ని సర్వ్ చేసుకున్నారంటే యమ్మీ అండ్ టేస్టీ సీతాఫలం కస్టర్డ్ రెడీ అయిపోయిందండి. ఈ కస్టర్డ్ మనకి బయట దొరికే న్యాచురల్ సీతాఫలం ఐస్ క్రీమ్ లాగానే చాలా రుచిగా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి. తప్పకుండా మీరు ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.